Hi guys, welcome back to our Big Boss Season 9 reviews. సారీ గైస్, కొంచెం డీలే అయింది ఒక 2 days, ఎందుకంటే ఫుల్ డిప్రెషన్లో ఉన్నాను అనమాట. మన ఎఫర్ట్స్ చూస్తే ఇన్ని ఉన్నాయి, మన వ్యూస్ చూస్తే డౌన్ ఉన్నాయి. అసలు చాలా డిప్రెషన్లో ఉన్నాను. ఇక అసలు చేద్దాం అనుకోవట్లేదు, కానీ ఫోన్లో చూసే ఒక 100-200 అయినా నా వీడియోస్ మిస్ అవుతారుగా అన్నట్టు వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది బాయ్కాట్ బిగ్ బాస్. బాయ్కాట్ బిగ్ బాస్, బాయ్కాట్ బిగ్ బాస్ అన్ని చోట్ల కూడా ఇదే కాంట్రవర్సీ నడుస్తుంది అనమాట. సో దాని గురించి డీప్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది శ్రీజ అసలు ఎంత పాజిటివ్ టాక్ వచ్చేసిందంటే, ఇప్పుడు తను బయటికి రావడమేమో కానీ బయటకు వచ్చే దాంతో పాటు పాజిటివ్నెస్ ని అలా తీసుకొచ్చేసింది అనమాట. సో బయట ఆడియన్స్ అందరూ కూడా బిగ్ బాస్ కి అయితే చాలా యాంటీగా ఉన్నారనమాట. ఎందుకంటే మీరెవరండి ఎలిమినేట్ చేయడానికి, ఇక్కడ ఓటింగ్ సిస్టమ్ ఉంది, ఫస్ట్ నుండి ఫాలో అవ్వకుండా వచ్చింది కదా. సో మేము మాకు నచ్చని కంటెస్టెంట్స్ వాళ్ళకి తక్కువ ఓట్లు వేపించి వాళ్ళని బయటికి పంపిస్తాం, కానీ మీరెవరు అసలు బయటికి రానియడానికి వాళ్ళని అనేసి ఫుల్ క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి అనమాట. సో దీని గురించి మనం మాట్లాడుకోవాలంటే నిజంగా ఇది కరెక్టే గాయస్, నిజంగా అన్యాయం జరిగింది శ్రీజకి. సో తను చాలా గుడ్ ప్లేయర్, తను సేవ్ అవుతుంది అనుకున్నాను, కానీ ఈ 2.0 అంటున్నారు కదా. సో ఈ 5 స్ట్రోమ్ వాళ్ళు మొత్తం అసలు కొలాప్స్ చేశారనమాట. సో ఒక్కళ్ళు కూడా కరెక్ట్ ప్లేయర్ని మనం ఆడిద్దాం అనేది లేదు. వాళ్ళే అంటున్నారు, నిన్న గేమ్లో మీరు అబ్జర్వ్ చేస్తే మాధురి గారు ఏమన్నారు, నువ్వు వీక్ ప్లేయర్ని ఎందుకు నామినేట్ చేస్తున్నావు, స్ట్రాంగ్ ప్లేయర్ని నామినేట్ చేసుకుని వాళ్ళతో డిస్కస్ చేసుకోవచ్చుగా అని అంటున్నారు కదా. మరి ఎందుకు మీ వీక్ ప్లేయర్కి మీరు ఎందుకు సపోర్ట్ చేశారండి? మరి స్ట్రాంగ్ ప్లేయర్ అంటే మీకు అంత ఇష్టం, వాళ్ళతోనే ఆడాలని ఉంటుంది కదా. శ్రీజని ఎందుకు ఉంచుకోలేదు, ఎందుకు కట్ చేశారు మరి బెలూను? తను ఎందుకు బయటికి వెళ్ళాలి అనేసి అన్నారు? ఎందుకు రాగానే మీతో గొడవ పెట్టుకున్నానా? అందులో ఏముంది చెప్పండి. మాధురి, మీ పేరు ఆమెకు తెలియదు, మాధురియా అని అడిగింది, అందులో ఏం తప్పు? వాళ్ళని అడుగు, నీకు తెలియకపోతే వాళ్ళని అడగరాదు, నన్ను ఎందుకు అడుగుతున్నావు అని. అంత అసలు ఇట్లా మొక్కు శ్రూటి అని నువ్వే అంటున్నావు, మరి ఇంత అసలు ఎట్లా దిగజారిపోతున్నారంటే. ఇంకా చాలా ఉన్నాయి మీ గురించి మాట్లాడుకోవాల్సిందే. ఫస్ట్ మాట్లాడుకుంటే ఎట్లా చెప్పండి. నిజంగా శ్రీజకి అన్యాయం జరిగిందని అందరూ అంటున్నారు అనమాట. సో అందరికీ కూడా చాలా క్వశ్చన్ మార్క్ ఉంది, ఈ పిల్లని ఎందుకు ఎలిమినేట్ చేశారు అనేసి. సో బయట కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి. 95% రీఎంట్రీకి అయితే ఛాన్స్ ఉందన్నమాట. సో శ్రీజ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ వెరీ 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 హైలో ఉన్నాయి. సో దాని గురించి మీరేం టెన్షన్ తీసుకోకండి. మనం చూస్తేనే కదా వాళ్ళకి TFI పెరిగేది, వాళ్ళకి ఆడియన్స్ అట్రాక్ట్ అవుతేనే కదా వాళ్ళ ఛానల్ అనేదైనా వాళ్ళ షో అనేదైనా ముందుకెళ్ళేది. మనం ఇంత యాంటీ అయిపోతే వాళ్ళు ఎందుకు ఉంచుకుంటారు చెప్పండి. సో ఖచ్చితంగా శ్రీజాని రీఎంట్రీ అయితే పెడతారు. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ 5 స్ట్రోమ్ వాళ్ళు మనం ఎలాగో ఫస్ట్ డిస్కస్ చేసాము, వాళ్ళే వచ్చారు 6 members, 3 girls 3 boys వచ్చారనమాట. సో ఇందులో ఏమన్నా గట్టి ప్లేయర్స్ ఉన్నారా, మంచి వ్యక్తి వీళ్ళలో కలిసిపోయి వాళ్ళు ఉన్నారా అంటే అందరూ యాంటీగా ఉన్నారు. మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది ఇక్కడ నిఖిల్ అయితే చాలా గుడ్ ప్లేయర్ ఉన్నారనమాట. సో ఆయన అంతా శాంతంగా కొంచెం ఇదేంటి వీళ్ళ గురించి ఇట్లా అట్లా అనేసి తెలుసుకోవడం స్టార్ట్ చేశారులే, కానీ ఇక మిగిలిన వాళ్ళు ఉన్నారా, నువ్వేంటి నేనేంటి, నువ్వెంత నేనెంత, నాతో ఏంటి నీకు పోటీ అన్నట్టే ఉన్నారనమాట. సో ఇట్లా ఉంటే అస్సలు బాగోదు. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది రమ్య. అసలు ఈ పిల్లని ఎందుకు తీసుకున్నారో అనేది అయితే నిజంగా క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఎట్లా మాట్లాడుతుందంటే అమ్మాయి, నువ్వు ఫస్ట్ చేసేది బయట ఎక్స్పోజింగ్లు, మళ్ళీ ఇక్కడికి వచ్చి మాట్లాడేది నీతులు. అసలు పవన్ మీద తను అంటే కళ్యాణ్ మీద వేసే నిందలు అసలు ఎలా పోర్ట్రేట్ అవుతున్నాయి అంటే బయట నిజంగా తనకి యాంటీ అయిపోతున్నారు. సో ఈ కళ్యాణ్ ఏంటంటే ఫ్రెండ్షిప్ బాండ్తో మనం ఇప్పుడు ఫ్రెండ్స్ అయినా ఎలా ఉంటాము అనేసి అతను బాండింగ్ లో ఉన్నాడులే, కానీ నువ్వు చూసేదానికి నీకు ఎట్లా అనిపిస్తుంది అంటే తను అమ్మాయిలు పిచ్చోడు అనేసి. టెలివిజన్లో ఉన్నావమ్మ తల్లి, నువ్వు ఎక్కడున్నావు చూసుకోరాదు, ఎక్కడుండి ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఒక మనిషి మీద ఒక మనిషి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నావు, ఎక్కడ? టెలివిజన్లో. ఇక్కడ అందరూ ఎలాంటి ప్లాట్ఫామ్లో ఉన్నావు, నువ్వు ఎలాంటి మాటలు వదులుతున్నావు, ఇది కూడా అస్సలు నచ్చట్లేదు. ఈ రమ్యకి ఆల్రెడీ నోటిదూల బాగానే ఉంది, ఈ నోటిదూలతో ఎంతగానో సర్వైవ్ అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. కానీ నిజంగా అంత నోటిదూలు ఉంటే పనికిరాదమ్మా. ఎలా కూడా నీకు ఆ నోటిదూల వల్లే కదా మొత్తం మీరంతా డౌన్ఫాల్ అయిపోయింది, మళ్ళీ ఇంకోటి డౌన్ఫాల్ నుండి మెట్టుకు ఎక్కుదాం అనుకుంటున్నావు. కానీ ఏంటి ఇదంతా రోత, నాకేం అర్థం కావట్లేదు. అసలు ముందు రమ్యని తీసేయండి. అసలు ఈ రమ్య హౌస్లో ఉంటే మంచి హార్మోని అనేది మెయింటైన్ చేయదు అమ్మాయి, ఫుల్ అసలు ఇక మనం చెప్పలేమన్నమాట. సో అమ్మాయిని తీసేయడం బెస్ట్ అని అయితే నాకు అనిపిస్తుంది. ముందు నువ్వు చక్కగా ఉండి తర్వాత అందరినీ చక్కగా పెడదు కానీ. సో ఫస్ట్ నువ్వు ఎక్స్పోజింగ్లు ఆపేసి కరెక్ట్గా నువ్వు ఉన్నావు అనుకో, నీకు కూడా అందరూ సపోర్ట్ చేస్తారు. నువ్వు ఇలాగే రెచ్చగొట్టుకుంటూ నోటి దోలతో మాట్లాడుతూ ఉంటే ఎక్కడ వేయాలో అక్కడ వేస్తారు ఆడియన్స్. సో ఆల్రెడీ నీకు ఇది షార్ట్ తగిలింది, ఇంకొకటి తగిలితే గట్టిగా బాగుండు అనేది నాకు అనిపిస్తుంది. తగులుతుంది, పక్కా తగులుతుంది, నీకైతే ఖచ్చితంగా తగులుతుందమ్మా. బీ కేర్ఫుల్ కొంచెం మన ఆడియన్స్తో. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది
అసలు రావడమే గొడవలు స్టార్ట్ చేశారనమాట. సో ఇది ఇక ఈ సీజన్లో గొడవలకి తావులేదనమాట. సో బాగానే గొడవలు జరుగుతాయి, బాగానే వార్స్ అయితే ఉంటాయి, క్లియర్ కట్గా అర్థమవుతుంది. అండ్ శ్రీజ విషయంలో ఖచ్చితంగా బాయ్కాట్ బిగ్ బాస్ అంటున్నారు. నిజంగా అది చేస్తే బాగుంది అనిపిస్తుంది. ఈ సీజన్ అంతా కూడా అలా ఉంది. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఇక ఆయిషా ఉంది కదా, అమ్మాయి గలగల మాట్లాడుతుందిలే కానీ ఎక్కడ పుల్లలు పెట్టాలో అక్కడ పెట్టేస్తుంది. సో పెట్టేసి వెళ్ళిపోతుంది, ఏమి తెలియనట్టు అనమాట. అమ్మాయితో కొంచెం స్మార్ట్ గేమ్ అయితే ఆడుతుంది. సో అమ్మాయితో కొంచెం మన హౌస్ మేట్స్ కొంచెం కేర్ఫుల్గా ఉంటే బాగుంది అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ గౌరవ్ గుప్తా గారు అయితే అసలు లాంగ్వేజ్ ప్రాబ్లం కాబట్టి ఆయన కొంచెం పక్కగా పెట్టేస్తే సరిపోతుంది, కానీ ఫిజికల్ టాస్క్లో బాగా గట్టిగా ఆడతారని అయితే అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ నామినేషన్స్, నిన్న జరిగిన నామినేషన్స్ అయితే ఓన్లీ ఇద్దరికే వచ్చింది అనమాట ఛాన్స్. అందులో రమ్య, నిఖిల్ వీళ్ళిద్దరికైతే ఛాన్స్ వచ్చింది. సో పవన్ని, సుమన్ని అయితే ఎలిమినేట్ చేయడానికి అయితే నామినేట్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఇక టగ్ ఆఫ్ వార్ ఉన్నట్టే ఉంటుంది. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ గొడవలు బాగా పెట్టుకుంటున్నారు. ఫస్ట్ వీళ్ళు రాగానే స్టార్ట్ చేశారు గొడవలు. సో ఇదైతే కంటిన్యూ అవుతుంది. కొంచెం గొడవలు తగ్గించి గేమ్ మీద ఫోకస్ చేస్తే బాగుండు అని అయితే నాకు అనిపిస్తుంది. సో నిజంగా అసలు చాలా చీప్ గా అనిపిస్తుంది వీళ్ళని తీసుకోవడంలో. బిగ్ బాస్ కూడా మంచిగా టాలెంట్ ఉన్న వాళ్ళని ముందుకు ప్రోత్సహించాలే కానీ ఇలాంటి ఎడ్డదిడ్డ పనులు చేసిన వాళ్ళందరినీ బిగ్ బాస్ హౌస్ లో పెడితే చెత్తలాగా ఉంటుంది, బిగ్ బాస్ హౌస్ లాగా ఉండదు. సో ఇది కొంచెం ఆలోచించి, కొంచెం మనసులో పెట్టుకొని, కొంచెం ఆలోచించుకొని నెక్స్ట్ సీజన్ లో అయినా మంచి వాళ్ళని తీసుకురావాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఇక అది గైస్ ఇవాళ రివ్యూ అంటే నిన్న జరిగిన రివ్యూ వచ్చేసి. సో నెక్స్ట్ వీడియోస్ లో కలుసుకుందాం.